ప్రముఖ సాహసికుడు బేర్ గ్రిల్స్ పరిచయం అక్కర్లేని పేరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాహస యాత్రికుల్లో ఈయనే ప్రధాన స్థానంలో ఉన్నారు. అత్యంత భయంకరమైన ప్రాంతాల్లో ప్రాణాలను సైతం లెక్కజేయకుండా ఆ ప్రాంతం యొక్క విశిష్టత ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తారు. పారాషూటింగ్ ప్రమాదం కారణంగా దాదాపు 3 దశాబ్దాలుగా తాను ప్రతిరోజు పడుతున్న బాధను బేర్ గ్రిల్స్ ఇటీవల వెల్లడించాడు. సెలబ్రిటీ ఐలాండ్ విత్ బేర్ గ్రిల్స్ మరియు రన్నింగ్ వైల్డ్ వంటి షోలకు పేరుగాంచిన బేర్ 25 ఏళ్ల క్రితం గాయపడ్డారు. 1996లో సాహసికుడు SAS శిక్షణ వ్యాయామంలో తప్పుగా జరిగిన 3 వెన్నపూసలను విరిచాడు. ఎలుగుబంటి జాంబియాపై స్కై డైవింగ్ చేస్తున్నప్పుడు అతని పారాషూట్ గాలిని పెంచడంలో విఫలమైంది మరియు అతను తన ప్యాక్ పై దిగింది. ఆ సమయంలో 21 సంవత్సరాలు వయసు ఉన్న టీవీ ప్రెజెంటర్ 1 సంవత్సరం పునరావాసం పొందవలసి వచ్చింది. ప్రమాదం గురించి ప్రతిబింబిస్తూ తన ఇన్స్టాగ్రామ్లో తన బాధను వ్యక్తం చేశాడు. అతను తన వెనుక ఉన్న ఫోటోను పంచుకున్నాడు. ఇది ప్రమాదం నుండి వచ్చిన మచ్చలని వెల్లడించారు. కోలుకోవడానికి చికిత్స తీవ్రంగా ఉందని చెప్పారు. ఐస్ ట్రీట్మెంట్ అనేది బేర్ తను కోలుకోవడానికి సహకరిస్తుంది. అది తనను లోపల బలంగా ఉంచుతుందని చెప్పాడు. పారాషూటింగ్ ప్రమాదం తర్వాత బేర్ తనను తాను ముందుకు నెట్టాడు మరియు 2 సంవత్సరాల కంటే తక్కువ సమయంలో అతను ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకున్నాడు మరియు ఆ సమయంలో ప్రపంచంలోని ఎత్తైన శిఖరాన్ని చేరుకున్న అతి పిన్న వయస్కుడైన బ్రిటన్ అయ్యాడు. ఈ సంఘటనను గుర్తు చేసుకుంటూ బేర్ మరణానికి సమీపంలో ఉన్న క్షణం గురించి వెల్లడించారు.